ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. తమ భవిష్యత్తు గురించినటువంటి చింత వారి హృదయాల్లో అధికంగా పనిచేస్తూ ఉంటుంది. నీవు నిజముగా క్రీస్తునందు ఉన్నట్లయితే నువ్వు నూతన సృష్టిగా ఉంటావు. పాతవన్నీ గతించిపోతూ ఉంటాయి. సమస్తము కూడా క్రొత్తగా మారుతూ ఉంటాయి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. కనుక నువ్వు క్రీస్తునందు ఉన్నావో లేదో నిన్ను చూసుకోగలగాలి. నిన్ను మోసం చేసుకున్నట్లయితే నీకు వచ్చేటువంటి ఫలితాలు కూడా అలాగే ఉంటాయని తెలుసుకోగలగాలి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన్ని నడిచి నీకు ఆకులు కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను. కనుక దేవుని మాట మీద నువ్వు ఆధారపడడం ద్వారా మాత్రమే నీ భవిష్యత్తును నిర్ణయించబడుతుందని నువ్వు తెలుసుకోగలగాలి. ప్రభు అయినటువంటి క్రీస్తుని గురించినటువంటి సంగతులు నువ్వు తెలుసుకుంటూ ఉన్నప్పుడు చాలా విషయాల్లోని నువ్వు చాలా బలవంతుడిగా సిద్ధపడడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ఎవరి దగ్గర అయితే వాక్యం ఉండదో, వాక్యం గురించి వివరణ ఉండదో, వారి భవిష్యత్తు గురించి వారు కలవరంగా ఉంటుంది. కష్టకాలంలో వారు అటు ఇటు బీచ్ చెందుతూ ఉంటారు. కానీ వాక్యం ఎడల సరైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి వారు అందరూ మాత్రం శ్రేష్టమైనటువంటి జీవితంలోనికి అడుగు పెడతారు. ఈరోజు దేవునితో నీ యొక్క సహవాసం ఎలాగుందో నిన్ను పరిశీలన చేసుకోగలగాలి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే నీ ఆలోచన తలంపులు అయితే నువ్వు బలాన్ని పొందుకోలేవు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చూసినప్పుడు, రాబో దినముల యందు దేశంలో నేను క్షేమం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షేమం కాక యెహోవా మాట వినకపోవడం వల్ల కలుగు క్షేమముగా ఉండును. ఇది యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతికిటికే ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. ఆ దినముల యందు చక్కని కన్యలను యవ్వనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు. కనుక ఈరోజు దైవ సన్నిధిలో చాలా సంగతులు కానీ మనం గ్రహించుకోగలిగినట్లయితే వాక్యం సజీవమైనదిగా ఉంది, బలము గలదై ఉంది, 2 అంచులు గల ఖడ్గం వలె ఉంది, అది వాడిగా ఉంది, ప్రాణాత్మలను కీలను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉంది. కనుక మన సొంత ఆలోచనలో మన జ్ఞానాన్ని బట్టి మనం పరుగులెత్తుతున్నప్పుడు మనకి ఎటువంటి సహాయం దొరకదు. కానీ దేవుని ఆశ్రయించినప్పుడు ఖచ్చితమైనటువంటి సహాయం మనకు దొరుకుతుందని మనం తెలుసుకోగలగాలి. ఎందుకు దేవుడు వాక్యాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నారు? వాక్యం యొక్క విలువ దేవునికి, సాతానికి, ఆయన ఎరిగినటువంటి వారికి మాత్రమే తెలుసు. కనుక ఈ దినాన ప్రతి ఒక్కరు కూడా దేవుడి లేఖనాల దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో మంచి సహవాసం కానీ కలిగి ఉన్నట్లయితే అది ఎటు రీతిగా అది నీ జీవితంలో పనిచేస్తుందో నువ్వు తెలుసుకోగలుగుతావు. కనుక ఈరోజు శరీరము శిథిలమైపోయి ఎప్పుడైనా ఎవరైనా చనిపోవాలి. కానీ దేవుని యొక్క వాక్యం అయితే మాత్రం ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది. అది ఎంతకాలమైనది పనిచేస్తూనే ఉంటుంది. కనుక జీవం కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావడానికి, ఆయన మాటల యందు స్థిరత్వం కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడుతూ ఉండాలి. కాబట్టి ఈరోజు ఎంతో మంది దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మేము స్థిరంగా ఉన్నాము అని చెప్తూ ఉంటారు. కానీ త్రావపక్కన ఉండేటువంటి వారు పడిపోతూ ఉంటారు. రాతి నెలలో ఉండేటువంటి వారు బలహీన పడిపోతూ ఉంటారు. ముళ్ళపోతలో ఉన్నటువంటి వారు ఐక్యవిచారంలో కృంగిపోతూ ఉంటారు. కానీ సారవంతమైనటువంటి నెలలోనికి అడుగు పెట్టేటప్పుడు ఆయనకి నీతి అనేది వారికి ఎదురులేనటువంటి బలముగా ఉంటుంది. కాబట్టి మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకున్నప్పుడు అన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. దేవుడు దేనిని ఆధారంగా చేసుకుని నీతినిస్తాడు? ఆయన మాటలు అయితే నీతి ఉంది. అవి అంధకార శక్తుల్ని సృహతైపోయేలా చేస్తూ ఉంటాయి. దాన్ని నువ్వు గ్రహిస్తూ ఉండగానే నువ్వు పొందవలసిన వాటన్నిటిలో ఆటంకం కలిగించే వాటన్నిటినీ కూడా సృహ తప్పిపోయేలా వాక్యం చేస్తుందని నువ్వు తెలుసుకోగలగాలి. కాబట్టి సొంత నీతిని బట్టి ఎవరు కూడా భక్తిలో ముందుకు కొనసాగడం వల్ల ప్రయోజనం లేదు. కానీ ఆయన లేఖనాలను బట్టి ముందుకు నువ్వు కొనసాగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు అయితే ఈ దినాన్ని కృప చేయవాడే ఉన్నాడు. కనుక భవిష్యత్తు గురించినటువంటి చింత నువ్వెందుకు చింతిస్తూ ఉన్నావు? నువ్వు ఆలోచన చేసుకోగలగాలి. ప్రభు ఖచ్చితంగా నీ కృపనిచ్చి నడిపించేవాడే ఉన్నాడు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో సమీపిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని, నీలో ఉన్నవాడు ప్రతి ఒక్కడు నూతనమైన సృష్టిని మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలన చేసుకొని
విశ్వాసం కలవారు ఉన్నారు లేదో చూసుకోవడానికి సహాయం దయచేసి నీ మహిమ సన్నిధిని నీ ప్రేరేపించి బలపరచమని, వారి భవిష్యత్తు అంతటినీ ప్రభావ మీ స్వాధీనంలో ఉంచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.